సో ముందుగా ఆపరేషన్ త్రాసి అండ్ ఆపరేషన్ ప్రహార్ కూడా కీలకంగా మారుతుంది అంటున్నారు కదా. సో ఈ రెండు ఆపరేషన్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే అసలు టెర్రరిస్ట్ అనేవాడు భూమి మీద ఉండకుండా చేసే ఆపరేషన్ ప్రహార ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? సో యాక్చువల్లీ రెండు కీలకమైనటువంటి విషయాలు యాక్చువల్లీ మన తెలుగు ప్రసార మాధ్యమాల్లో నిజానికి పెద్దగా చర్చలోకి రానివి, మనం ఖచ్చితంగా దీని మీద డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మనము పోయిన సంవత్సరం ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో టెర్రరిస్టులు పహల్గామ్ లో వచ్చి దాడి చేశారో, ఆ దాడి చేసిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ, అది లష్కర్ ఎ తోయిబాకి అనుబంధమైనటువంటి సంస్థ, వాళ్ళు దాడి చేశారు. దాడి చేసి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు హిందువులా కాదా అని వెతికి మరీ చంపిన పరిస్థితి. దానికి మనం కౌంటర్ గా మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము. ఆపరేషన్ సింధూర్ లో చాలా వరకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాం. సో వాటిల్లో మురుడ్కేలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్ ఒకటి, బహవాల్పూర్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్ ఒకటి, ఇట్లా చాలా టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మనము తీసాం. టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ కి టెర్రర్ లాంచింగ్ ప్యాడ్ కి డిఫరెన్స్ ఉంది. రెండు మనం ఎప్పుడు వింటూ ఉంటాం, పేపర్లో వాటిల్లో వస్తూ ఉంటాం. టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ అంటే అవి పూర్తి పాకిస్తాన్ లో ఉంటాయి. టెర్రర్ లాంచ్ ప్యాడ్ అంటే ఎగ్జాక్ట్లీ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. సరిహద్దుల్లో లాంచ్ ప్యాడ్స్ ని ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ లోపలికి జరుగుతుంది. సో మనం ఏం చేసామంటే లాంచ్ ప్యాడ్స్ ని ధ్వంసం చేశాము అండ్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ని ధ్వంసం చేశాము. ఎగ్జాక్ట్లీ ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నారో మురుడ్కేలో లష్కర్ ఎ తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ క్యాంప్, అక్కడ మనం దాడి చేశాం. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు వాళ్ళకి సంబంధించిన టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఏదంటే బహవాల్పూర్ లో ఉంది, దాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్ లో మనం కొట్టాం. అప్పుడు జైషే మహమ్మద్ చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు, మేము ఈసారి మళ్ళీ భారత్ లో పెద్ద మనము విధ్వంసం సృష్టిస్తాము అని వాళ్ళు ప్రతిజ్ఞలు చేశారు. ఈవెన్ తీవ్రవాదులందరూ, ఉగ్రవాదులందరూ కూడా. దెన్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఉగ్రవాదులకి ఏంటంటే ఒక్కసారి కాదు, వాళ్ళకి ఎంత మందిని చంపుతుంటే అంతమంది వస్తారని రక్తబీజుడి కథలాగా ఉంటది అన్నమాట. సో అట్లా పుడుతూనే ఉంటారన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఈసారి నిఘా వర్గాల హెచ్చరికల మేరకు లాస్ట్ 1 year లో, అంటే మేజర్ గా ఎప్పుడు ఏం చేస్తారంటే మనము ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము, ఎగ్జాక్ట్లీ స్నోఫాల్ మొదలు కాక ముందే టెర్రరిస్ట్ లోపలికి వస్తూ ఉంటారు. మీకు గుర్తుంటే నవంబర్ నెలలో అక్టోబర్ చిలై కలాన్ అంటారు కాశ్మీర్ లో. చిలై కలాన్ అంటే వింటర్ అన్నమాట, స్నోఫాల్ మొదలయ్యే టైం అన్నమాట. స్నోఫాల్ కి ముందు టెర్రరిస్టులు లోపలికి వస్తారు. స్నోఫాల్ అయిన తర్వాత అంతా ఎక్కడికి పోవడానికి రాకపోకలు ఉండవు కాబట్టి ఈ టైంలో వాళ్ళు మెల్లిమెల్లిగా లోపల స్థిరపడి అక్కడ నుంచి భారత్ లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటారు. సో ఎగ్జాక్ట్లీ ఈ వింటర్ కి ముందు ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుంది. సో లాస్ట్ అక్టోబర్ నవంబర్ లోనే చాలా వరకు ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్న టైంలోనే మనం చాలా అడ్డుకోగలిగాం. జమ్మూ కాశ్మీర్ నుంచి, ముఖ్యంగా జమ్మూ నుంచే ఎక్కువ వస్తాను, పూంచ్ సెక్టర్, రజౌరి, ఇక్కడ నుంచే ఎక్కువ మంది ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతాయి అంటారు. అండ్ మనము హాజీపీర్ పాస్ అనే ఒక కీలకమైన స్థావరం, ఒక ప్లేస్ ఉంటది పాస్, అది ఆ పాస్ ని మనం కోల్పోవడం వల్ల ఏమైందంటే హైట్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటాయి. సో జమ్మూ రీజియన్ లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా కిష్త్వార్ ఇట్లాంటి ప్రాంతాల్లోకి లోపలికి రావడానికి హైట్స్ లో ఉంటది కాబట్టి, అండ్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ స్నో టైంలో అక్కడికి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి అదే అదునుగా చూసుకుని టెర్రరిస్టులు లోపలికి వచ్చి ఎక్కడో దగ్గర గ్రామాల్లో స్థిరపడి అక్కడక్కడే ఉంటూ వాళ్ళు ఎవరికి కనబడకుండా చేసి మెల్లిగా భారత్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. సో ఇది మన నిఘా వర్గాలకు తెలుసు. అక్టోబర్ నవంబర్ నుంచే వాళ్ళ మీద సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం జరుగుతోంది. సో సుమారు ఒక 100 ఏమో గ్రామాల్లో నాకాబందీ చేశారు ఆల్మోస్ట్. నవంబర్ నెలలో నేను కొన్ని విశ్లేషణలు కూడా చేశాను. సో ఇప్పుడు ఏమైందంటే అందులో నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది, ఎంతమందిని ఆపడానికి ప్రయత్నం చేసినా ఇంకొంతమంది ఎవరో వస్తారు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అనేది మన నిఘా వర్గాల సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పిఎఫ్ కలిసి చేసినటువంటి ఆపరేషన్ ఇది. ఆపరేషన్ త్రాషి అంటారు. ఆపరేషన్ త్రాషిలో 7 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని హతమార్చారు మన బలగాలు. అండ్ సైఫుల్లా అనే ఒక పోస్టర్ బాయ్, జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి కమాండర్ స్థాయి వ్యక్తి, అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి టెర్రరిస్టులు, వీళ్ళు చాలా మారణహోమం సృష్టించగలిగేటువంటి వాళ్ళు. సో వాళ్ళని హతమార్చారు మన బలగాలు.
ఇది నిజంగా చాలా గొప్ప సన్నివేశము. వాళ్ళైతే నిజంగా చెప్పాలంటే భారత్ మాతాకి జై అనే నినాదాలు చేయడము చాలా గొప్ప. అక్కడ వాళ్ళ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా జరిగినటువంటి ఆపరేషన్ ఇది. ఇందులో 7 టెర్రరిస్టులని హతమార్చడం. ఇందాక మీరు చెప్పినట్టుగా కుక్క కూడా టైసన్ వ్యవహరించిన తీరు గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. సో స్నో లెపర్డ్ స్క్వాడ్ అని అంటారు. దీన్ని లాంచ్ చేశారు 2026 ఫిబ్రవరి 24వ తేదీన. జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒక స్పెషల్ గా చేసినటువంటి స్నో లెపర్డ్ స్క్వాడ్ అని ఒక బృందాన్ని తయారు చేసి దాని ద్వారా మనం ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అండ్ 100 నుంచి 150 మంది టెర్రరిస్టులు నిజానికి ఇన్ఫిల్ట్రేషన్ జరిగిందనే ఒక వార్తలు ఉన్నాయి. అందులో చాలా మందిని మట్టుబెట్టారు. ఇప్పటికే లాస్ట్ 1 year లోనే 6-7 months లోనే చాలా మందిని మట్టుబెడుతూ ఉన్నాం. కొన్ని అక్కడక్కడ పేపర్లో వస్తున్నాయి, కొన్ని ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎక్కడో చిన్న కాలంలో వార్త వస్తుంది. కానీ ఎక్కడ చిన్న కదలికలు, ఉగ్ర కదలికలు ఉన్నా వాటన్నిటిని కట్టడి చేసే ఒక ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇది కిష్త్వార్ ఎన్కౌంటర్. ఇది కిష్త్వార్ లో జరిగినటువంటి ఈ సైఫుల్లా ఎన్కౌంటర్ అండ్ మిగతా వాళ్ళని అందరినీ కూడా చంపిన విధానం ఇవన్నీ తెలుసు. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అక్కడ వింటర్ నడుస్తుంది కాబట్టి, వింటర్ స్నోఫాల్ నడుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఇంకా తలదాచుకున్నారో తెలియదు. అంటే ఉగ్రవాదులు ఎప్పుడు కూడా, అంటే నేను ఎప్పుడు మనము నిఘా వర్గాలు అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ చెప్పే మాట ఏంటంటే 100 బ్లాస్ట్లకి వాళ్ళు ప్లాన్ చేస్తారు అనుకోండి, 100కు 100 మనం నిర్మూలించగలగాలి, నివారించగలగాలి. వాళ్ళు ఒక్క దాంట్లో సక్సెస్ అయినా మనం చాలా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. సో అందుకే సెక్యూరిటీ ఏజెన్సీస్ కి లేదా నిఘా వర్గాలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా గానీ, ఐబీ గానీ, లేకపోతే ఎన్ఐఏ ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే 100% యాక్యురసీ ఉండాలి మనం. ఎందుకంటే ఉగ్రవాది కంటే ముందుగా మనం గుర్తించగలగాలి, వాడి కదలికను మనం అంచనా వేయగలగాలి, వాటిని ఆ డాట్స్ ని కనెక్ట్ చేయాలి. వాడి సమాచారం ఒకరికొకరికి మధ్య జరిగే కమ్యూనికేషన్స్ కొంచెం ఆలస్యమైన, ఆ కమ్యూనికేషన్ ని మనం డీకోడ్ చేయడంలో ఆలస్యమైన, లేదా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ ని మనం బర్స్ట్ చేయడంలోనూ, వాళ్ళ ప్లాన్ ని మనం ఆపడంలోనూ మనం ఎక్కడ విఫలమైన ఒక భారీ ప్రమాదం జరుగుతుంది. సో అందుకే ఎన్ఐఏ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఈవెన్ పిఎఫ్ఐ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి వాళ్ళని ఆపేశాం మనం. సో ఆల్మోస్ట్ పిఎఫ్ఐ ని బ్యాన్ చేశాము. సో అన్ని దేశవ్యాప్తంగా కూడా ఎన్ఐఏ విచారణలు జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలియదు కూడా తెలియదు, విజయనగరం జిల్లాలో ఒక పెద్ద ఉగ్రవాద శిబిరం, ఒక ఉగ్రవాదులు తలదాచుకున్నటువంటి ప్లేస్ ని మనోళ్ళు పట్టుకున్నారు. ఎన్ఐఏ దాన్ని సోదాలు నిర్వహించింది, వాళ్ళను ఆ టెర్రర్ మాడ్యూల్ ని బస్ చేయడం జరిగింది. విజయనగరం చాలా పీస్ గా ఉండేటువంటి ప్రాంతం అది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా టెర్రరిస్ట్ కదలికలు ఉన్నాయంటే వాళ్ళు ఎక్కడ ఉంటారనే దాన్ని పసిగట్టి దానికి తగ్గట్టుగా మనము కౌంటర్ మెజర్స్ తీసుకోకపోతే భారీ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సో దీనికి ఏమైనా అంటే మన దగ్గర ఏజెన్సీస్ ఉన్నాయి, చాలా ఏజెన్సీస్. ఎన్ఐఏ ఉంది ఒకవైపు, అండ్ ఇంకోవైపు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటర్నేషనల్ నెక్సెస్ ని, ఇంటర్నేషనల్ టెర్రర్ నెక్సెస్ ని పట్టుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఏజెన్సీస్ ద్వారా తీసుకునే సమాచారాన్ని సేకరించడం, ఇవ్వడం ఉంటుంది. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, ఐబీ ఉంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. ఇట్లా రకరకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నిఘా చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఒక విధానం లేదు, పాలసీ లేదు ఇప్పటి వరకు. సో ఆ పాలసీని మనం ఇప్పుడు రూపొందించుకుంటాం. ఆ పాలసీ ఏంటంటే ప్రహార్ పేరు. ఇది ఆపరేషన్ కాదు, బట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేసినటువంటి ప్రహార్ పేరిట జరుగుతున్నటువంటి డాక్ట్రైన్. ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వము ఈ టెర్రరిస్టులని మట్టుబెట్టడం కోసం, టెర్రరిస్టుల చర్యల్ని ఆపడం కోసం, వాళ్ళని పూర్తిగా నిర్మూలించడం కోసం, వాళ్ళకంటే ముందుగానే మన ఏజెన్సీస్ ఎలా పనిచేయాలి, మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా బిహేవ్ చేయాలనే అంశానికి సంబంధించి ఒక విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. భారత హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినటువంటి ఈ విధానమే ప్రహార్ పేరిట. ఈ ప్రహార్ పేరిట వచ్చినటువంటి విధానంలో మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ మనకు తెలుసు, ఆపరేషన్ సింధూర్ చేశాము. అండ్ ఎవరైతే టెర్రరిస్టులు ఈ పహల్గామ్ అటాక్ కి కారకులో మన జమ్మూ కాశ్మీర్ లోకి వచ్చి చేశారు, సో వాళ్ళని మట్టు పెట్టడానికి ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించాము. ఇప్పుడు ఆపరేషన్ త్రాషి నిర్వహిస్తున్నాము. అండ్ స్నో లెపర్డ్ స్క్వాడ్ అని ఒక దాన్ని తీసుకొచ్చాము. అండ్ భైరవ్ అనే ఒక నిజానికి చెప్పాలంటే బెటాలియన్ తీసుకొచ్చాము. అంటే పాకిస్తాన్ ని కట్టడి చేయడానికి అది ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన బెటాలియన్. బట్ ఆపరేషన్స్ ఇస్ డిఫరెంట్, పాలసీ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు భారత ప్రభుత్వం మన ముందు నుంచి మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఒక్క దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టే మనం సమాధానం చెప్పాలి పాకిస్తాన్ కి వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెబుతామనే పాలసీని పెట్టుకుని ఉన్నారు. ఊరికనే మనం ఏదో చర్చలు జరపడమో, క్రికెట్ మ్యాచ్లు రద్దు చేసుకోవడమో కాదు, వాళ్ళు 1 కొడితే మేము 10 కొడతామనే ఒక స్ట్రాటజిక్ పాలసీని మనం తీసుకున్నాము. దానికి ఒక విధానపరమైన డాక్యుమెంట్ ని మా హోంమంత్రిత్వ శాఖ ప్రిపేర్ చేసింది. మీరు అన్నట్లు ఇప్పుడు ఆపరేషన్ ప్రహార్ అద్భుతంగా పనిచేసే విషయంలో ఇది ఎట్లా ప్రొయాక్టివ్ గా వాళ్ళని ఎలిమినేట్ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
ఇందులో చాలా ఉంటాయి. అంటే బేసికల్లీ ఫస్ట్ ఉగ్ర కదలికల్ని గుర్తించడము, గుర్తించిన తర్వాత దానికి రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు ఒక పాలసీస్ కొన్ని లేకపోవడం వల్ల ఇప్పుడు లైక్ ఏజెన్సీస్ మధ్య సమన్వయ లోపం ఉంటుంది. ఒక్కోసారి ఒక ఏజెన్సీ సమాచారాన్ని ఇంకో ఏజెన్సీకి రావాలంటే ఈ రెంటికి మధ్య సమన్వయపరచడానికి కొన్ని గ్యాప్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయాలి. సో అప్పుడైతే భారత ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది, ఆ పాలసీకి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడక్కడ ఎట్లాంటి పనులు చేయాలి, ఏ నిర్ణయాలు ఏ సందర్భంలో ఎలా తీసుకోవచ్చు, ఎంత స్పీడ్ గా రియాక్ట్ కావాలి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఇలాంటి జరిగింది అనగానే ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకునే విధంగా ఒక వర్క్ ఫోర్స్ ఉండాలి, ఒక పాలసీ ఉండాలి. పాలసీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దున ప్రభుత్వాలు మారుతాయి. కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పర్వాలేదు అని ఒక మంత్రి పైన డిపెండ్ అయ్యామనుకో, లేదా ఒక హోం మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఒక సెక్రటరీ స్థాయిలో ఉన్న ఒక ఐఏఎస్ మీద, ఒక బ్యూరోక్రాట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ వ్యక్తుల మీద డిపెండెన్సీ కాదు, ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ప్రోటోకాల్ మీద డిపెండెన్సీ ఉండాలి. సో ప్రోటోకాల్ ని తయారు చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తుల మీద డిపెండెన్సీ వచ్చినప్పుడు ఒకటి దాన్ని తగ్గించవచ్చు, ఒకటి దాన్ని పెంచవచ్చు, ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవచ్చు. అంటే ఆ వ్యక్తులు ఒక్కోసారి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినట్టు ఒక ప్రాసెస్ ని, ఒక పాలసీని తయారు చేసుకోవడం కోసమే ఈ ప్రహార్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం త్రివిధ దళాల్లో కూడా చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో, నేను దీనికి సంబంధం లేదు బట్ దట్ ఈస్ డిఫరెంట్, బట్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందని చెప్తున్నాను. ఆపరేషన్ సింధూర్ టైంలో మీరు ఒక ఇమేజ్ చూసుంటారు, మీరు ఒక పిక్చర్ చూస్తుంటారు. చాలా వరకు అందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు, ముఖ్యంగా అందులో భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండ్ భారత ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా ఒక పెద్ద టీవీలు మానిటరింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు పక్కన నిలబడి ఉన్న ఫోటో ఒకటి వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు. అంటే ఏంటి, నిజంగా మాట్లాడితే ఒక వార్ సిచ్యువేషన్ ఉంది అనుకోండి, అటువైపు నుంచి డ్రోన్స్ తో దాడి చేస్తున్నారు, మనము మిజైల్స్ తో అటాక్ చేస్తున్నాము, మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు, అటువైపు నుంచి దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు అది యుద్ధ సమయం. అది యుద్ధ సమయంలో నిజంగా ఏం చేయాలి, భారత ఆర్మీ చీఫ్ ఆయన భారత ఆర్మీకి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి కదా. అట్లేం లేదు, వీళ్ళు జస్ట్ ఒక దగ్గర నిలబడి జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ప్రాసెస్ బిల్డ్ అయి ఉంది. సో ఎవరు ఏ టైంకి ఎలా రియాక్ట్ కావాలి, ఎలా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తాయి. అక్కడ నుంచి మిజైల్ వచ్చింది, నేను బ్రహ్మోస్ వాడాలా, లేకపోతే నేను S-400 వాడాలా, ఆకాష్ ని యూజ్ చేయాలా, లేకపోతే ఇంకోటి ఏం చేయాలి, క్వశ్చన్స్ ఉండవు. అదంతా ఆటోమేటెడ్ అన్నమాట. సో అట్లా ఒక ఆటోమేటెడ్ వాతావరణాన్ని ఆల్రెడీ మనం ప్రాసెస్ బిల్డ్ చేసుకున్నాం, సిస్టమ్ ని బిల్డ్ చేసుకున్నాం. సో దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, దేనికి ఎప్పుడు ఎలాంటి ప్రోటోకాల్, ఏ తీవ్రతకి ఎలాంటిది ఉపయోగించాలి, ఈ తీవ్రతలో ఎలాంటిది ఉపయోగించడానికి ఎటువంటి అధికారం ఏ స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఇవన్నీ ఒక గైడ్ లైన్స్ ని డిసైడ్ చేసే ఒక వ్యవస్థ అన్నమాట. సో అందుకే మీరు ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళిద్దరు ప్రోటోకాల్స్ ఉన్నాయి, పీపుల్ ఎవరైతే అక్కడ సిస్టమ్ ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ సిస్టమ్ కి అనుగుణంగా ఉంది కాబట్టి దానికి ఇంకా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంతకంటే మిల్లీ సెకండ్స్ లో తీసుకునే నిర్ణయాలని ఒకరు దగ్గరికి పైకి ఎస్కలేట్ అయిపోయి వాళ్ళు నిర్ణయం చెప్పి ఆ తర్వాత మళ్ళీ అది చేయడం కాకుండా చేసే పని అనమాట. అందుకే మోదీ గారు కూడా మొన్న ఎర్రకోట నుంచి ఆయన స్పీచ్ లో చెప్తున్నారు, ఆయన సుదర్శన్ చక్ర అన్నారు. ఆయన సుదర్శన్ చక్ర అంటే యాక్చువల్లీ భారతదేశం మొత్తానికి ఒక ఎవరు ఇంకొకటి దాడి చేయడానికి వీలు లేకుండా సుదర్శన చక్రం వలె ఒక వలయాన్ని సృష్టించే ఒక ప్రయత్నం, ఐరన్ డోమ్ లాగా ఆల్మోస్ట్ అన్నిటినీ కలపడం. అంటే అన్ని వ్యవస్థల్ని ట్రై ఫోర్సెస్ ఒక దగ్గరికి తీసుకొచ్చి మన మీద దాడి జరగడానికి వీలు లేకుండా చేయడం, ఒకవేళ దాడి జరిగితే ఇమీడియట్ గా రిటాలియేట్ అవ్వాలనే ఒక ప్రాసెస్, ఒక పాలసీని రెడీ చేసుకున్నాం. సో అట్లాగే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీలో కూడా కౌంటర్ టెర్రరిజం సంబంధించిన ఒక పాలసీ విధానాన్ని రూపొందించడం జరిగింది, అదే ప్రహార్. సో ఇది మొత్తం డీటెయిల్స్ ఏంటి, అందులో ఏ మైన్యూట్స్ ఏముంటాయి, అందులో ఎక్కడెక్కడ ఏ అంశాల మీద ఉంటుంది తర్వాత చూడవచ్చు. బట్ బేసికలీ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రహార్ ఇస్ దిస్. ఒక ప్రభావవంతమైన పాలసీని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ముంబై టెర్రర్ అటాక్ జరిగిన తర్వాతనే NIA వచ్చింది. ముంబై టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ముంబై ఉగ్రవాదులు లోపలికి వచ్చి దాడి చేస్తున్న టైంలో వాళ్ళు తాజ్ హోటల్ ని ఆక్యుపై చేశారు. సో ఆల్మోస్ట్ ఒక విధ్వంసం నడుస్తున్న టైంలో నిజానికి అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ పాటిల్ వీళ్ళందరూ అసలు కరెక్ట్ గా రియాక్ట్ కాలేదు అనే ఒక అంశం కూడా వచ్చింది. సో వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు రంగంలోకి దిగాలంటే నిజానికి వాళ్ళు రంగంలోకి దిగడానికి వాళ్ళకి చెప్పే అంశాలు, ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, వాళ్ళకు ఆర్డర్స్ కావచ్చు, అవి చాలా లేట్ చేశారనే ఒక అభియోగం కూడా ఉంది. అప్పుడు మీడియాను అలో చేసిన విధానము, సుప్రీంకోర్టు అప్పుడు దీని మీద విచారణ జరిగిన తర్వాత మీడియాలో వచ్చినటువంటి లైవ్ టెలికాస్ట్ ని చూసుకుంటూ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని సుప్రీంకోర్టు చెప్పింది. సో అంటే
ఏది ఎప్పుడు ఎలా రియాక్ట్ కావాలి, ఎవరు రియాక్ట్ కావాలి, దేన్ని మనం కట్టడి చేయాలి, దేన్ని మనం పెట్టాలి అనే దగ్గర పాలసీ లేకపోవడం వల్ల ఏదైనా పెద్ద దుశ్చర్య జరిగినప్పుడు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో అందుకే ఒక విధానం ఉండాలనేది, ఒక ప్రాసెస్ ని ఏర్పాటు చేస్తున్నారు, ఒక పాలసీని తయారు చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ రెండో అంశం సార్, ఇప్పుడు